ముఖ్య గమనిక. వీక్షక బంధువులందరికీ నమస్కారం. డాక్టర్ దేవిశ్రీ గురూజీ పేరుని, ఫోటోని వినియోగిస్తూ కొందరు ఫేక్ కంటెంట్ని రూపొందిస్తూ మాకు డబ్బు పంపిస్తే గురూజీతో నేరుగా మాట్లాడిస్తామంటూ సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి మోసాల్ని దయచేసి నమ్మకండి. డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారిని సంప్రదించాలనుకునేవారు బెంగళూరులో గల గురూజీ కార్యాలయానికి చెందిన 885677764444 లేదా 8867776333 ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు. ఇట్లు గురుతత్వం ఛానల్ యాజమాన్యం. వృశ్చిక రాశి వారికి ఈ 2024 సంవత్సరం 2024 ఎలా ఉందో చూద్దాం. వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం గురు కాస్త బలం తక్కువ ఉంది, శని బలం తక్కువ ఉంది. అయితే ఏప్రిల్ తర్వాత గురు మీకు సప్తమ స్థానానికి వస్తారు. ఖచ్చితంగా ఏప్రిల్ తర్వాత మీకు చాలా అభివృద్ధి అనేది కనబడుతుంది. చాలా అదృష్టవంతులు అవుతారు. మీరు మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. కొత్త ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి. ఆర్థికంగా వ్యాపారం చేసే వారికి అభివృద్ధి అనేది అధికంగా కనబడుతుంది. ఈ సంవత్సరంలో ఏప్రిల్ తర్వాత నవంబర్, డిసెంబర్ మాసాల్లో మీకు విదేశీ ప్రయాణాలు, విదేశీలో ఉద్యోగాలు ప్రాప్తించడం, అన్ని విధాలుగా లాభాలే తెచ్చిపెడతాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల నుంచి కాస్త ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ ఎదిరించి ఖచ్చితంగా మీరు మంచి స్థాయిలో ఉంటారు. ఈ ఆప్తమిత్రులే శత్రులు అయ్యే పొజిషన్స్ ఎక్కువ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించండి. ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్న వారికి కొత్త ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి. మీరు ఏదైనా ఇంకా మంచి ఉద్యోగాలు కావాలి అనుకుంటే ప్రయత్నించండి. కొత్త ఉద్యోగాలు వస్తే వాటిని వదులుకోకండి. ఆ ఉద్యోగంలో అలంకరించడానికి మీరు తయారై ఉండడం మంచిది. ఇక కొత్తగా ఏదైనా బిజినెస్ పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలనే వారికి అదృష్టపు సంవత్సరమే ఏప్రిల్ తర్వాత. ప్రయత్నించండి. ఖచ్చితంగా మీలో సక్సెస్ అనేది కనబడుతుంది. ఇక స్త్రీలకైతే ఈ సంవత్సరం అదృష్టమే. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి. వివాహం లేని వారికి వివాహాలు కలిసి వస్తాయి. సంతానం లేని వారికి సంతానం ప్రాప్తిస్తుంది. అన్ని శుభమే జరుగుతూ ఉంటాయి. ఇక గృహ నిర్ణయము చేసుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీరు ఇల్లు కట్టడానికి కానీ లేదో భూమి కొనడానికి కానీ ప్రయత్నిస్తే ఏప్రిల్ తర్వాత ఖచ్చితంగా జరుగుతుంది. వదులుకోకండి. ఈ సంవత్సరంలో గురు మీకు ఏప్రిల్ తర్వాత సప్తమ గురు చాలా విశేషమైన పుణ్య ప్రతిఫలాన్ని అందిస్తూ ఉంటాడు. అందువలన ఈ సంవత్సరము మీకు అదృష్ట సంవత్సరం కాబట్టి ప్రయత్నించండి. ఖచ్చితంగా ప్రతిఫలం మీదే స్వంతమవుతుంది. ఇక వయసైన వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మంచిగానే ఉంది, శుభంగానే ఉంది. ఆరోగ్యం కొంచెం జాగ్రత్త వహించండి. దూరమైన బంధువులు దగ్గర అవుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇక పిల్లలు, తల్లి, తండ్రి దూరంగా ఉన్నవారు ఒకచోట కలిసి ఉన్న సంవత్సరం ఇది అవుతుంది. అందరూ సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసి ఈ సంవత్సరం 2024ని మీరు పూర్తి చేసుకోగలరు. ఇక అదే విధానంగా విద్యార్థినీలందరికీ కూడా శుభ సంవత్సరమే. ఈ సంవత్సరంలో మీరు ఏ క్యాట్ ఎగ్జామ్ ప్రయత్నిస్తున్నా లేదో మంచిగా ఏదైనా నీట్ క్వాలిఫైడ్ అవ్వాలి అనుకోవాలనే వారు, ఐఐటి, ఎన్ఐటి సీట్ మాకు తగలాలి అనుకొని ప్రయత్నించేవారు, కష్టపడే విద్యార్థులకి ఈ సంవత్సరం అదృష్టంగానే ఉంటుంది. మీరు అనుకున్నంత సాధన మీలో కలిసి వస్తుంది. కాబట్టి ఏకాగ్రత పెంచుకొని ఇష్టపడి కష్టపడి చదవండి. ఖచ్చితంగా మీకు శుభ ప్రతిఫలాలు లభిస్తాయి. స్త్రీలు మీరు స్నేహ విచారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే కొత్త స్నేహాలని చేసి నమ్మి మోసపోయేది వద్దు. అందువలన కొత్త స్నేహాల వల్ల కాస్త ఆపదలు, ఇబ్బందులు వస్తాయి. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించడం అత్యవసరం. ఇక ప్రేమ వివాహాలు ప్రతిఫలిస్తాయి. వివాహ యోగాలు జరుగుతాయి. అందువలన అన్ని విధాలుగా వృశ్చిక రాశి వారికి ఈ 2024 సంవత్సరం అదృష్టంగానే ఉంటుంది. పరీక్షలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ ఆ పరీక్షల్లో మీరు నెగ్గుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. చేసే వృత్తిని ఇష్టపడి చేయండి. అన్ని విధాలుగా మీకు అభివృద్ధి మీదవుతుంది. ఈ సంవత్సరంలో మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామిని పూజించాలి. ఆంజనేయ స్వామిని ఎంత పూజిస్తారో, ఆంజనేయ స్వామిని ఎంత అర్చిస్తారో మీకు అంత అదృష్టవంతులు మీరవుతారు.
ఆంజనేయ స్వామికి సింధూరాభిషేకం, తమలపాకుల మాల ఇవ్వడం, మినుముల వడతో అలంకరించడం, ఇలా ఆంజనేయ స్వామికి పూజించడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం ఈ సంవత్సరం మీకు అదృష్టాన్ని అందిస్తుంది. వారానికి ఒక్కరోజైనా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడే కూర్చొని హనుమాన్ చాలీసా చదువుతూ ఉండండి. ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టంగా మారుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.